డిమానిటైజేషన్ ఈ తరానికి తెలియని పదాన్ని పరిచయం చేశారు మోడీ. నాడు మోడీ తీసుకున్న నిర్ణయం ఆసేతు హిమాచలాన్ని అతలాకుతలం చేసేసింది. ఇప్పటికీ ఆ చేదు రోజులు ప్రజల జ్ఞాపకాల్ని గుచ్చుతూనే ఉన్నాయి. దేశంలో ఉన్న బ్లాక్ మనీ మొత్తాన్ని అంతం చేయటానికే ఈ సాహసోపేత నిర్ణయమని నాడు మోడీ చెబితే 99% పెద్ద నోట్లు వెనక్కి వచ్చేశాయని ఆర్బీఐ చెబుతోంది. మరి డిమానిటైజేషన్తో మోడీ సాధించిందేంటి? బ్లాక్ మనీ అంతానికే పెద్ద నోట్ల రద్దు. రూపాయి విలువ బలపడుతుంది. నోట్ల రద్దుతో ఆర్థిక వృద్ధి, జీడీపీ పెరుగుదల. మరి వీటిలో ఏ ఒక్కటైనా జరిగిందా? అసలు బ్లాక్ మనీ రవ్వంతైనా తగ్గిందా? నవంబర్ 8, 2016 ఈ ఒక్కరోజును దేశ ప్రజలు మరో 50 ఏళ్ల వరకు గుర్తుంచుకుంటారు. ఇదేమీ స్వాతంత్ర దినమో, గణతంత్ర దినమో, కనీసం గాంధీజీ జన్మదినమో కాకపోయినా ఆ తేదీ మాత్రం గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఆనాటి సాయంత్రం మోడీ చేసిన ఓ ప్రకటన దేశంలో ఉన్న 127 కోట్ల మంది జీవితాల్ని ఒక్కసారిగా తలకిందులు చేసేసింది. దేశ్ కో భ్రష్టాచార్ और काले धन रूपी दिमक से मुक्त कराने के लिए एक और सख्त कदम उठाना जरूरी हो गया है। आज मध्यरात्रि 8 नवंबर 2016 की रात्रि को 12 बजे से वर्तमान में जारी 500 रुपए और 1000 रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे। పెద్ద నోట్ల రద్దుతో 6 నెలలకు పైగానే ప్రతి ఒక్కరూ నరకం చూశారు. మోడీ మాత్రం ఈ సమస్యలన్నీ 2 రోజుల్లో తీరిపోతాయని చెప్పుకొచ్చారు. కానీ 6 నెలలు దాటినా ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ ఆ సమస్య వెన్నాడుతూనే ఉంది. ఇప్పుడు బ్యాంకుల ముందు క్యూ లైన్లు కనిపించడం లేదు, కానీ జనం సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. ఇప్పుడే ఇలా ఉన్నాయంటే అప్పట్లో జనం అవస్థలు గుర్తు చేసుకుంటేనే గుండె చెరువైపోతోంది. దేశంలో అత్యున్నత స్థాయి నాయకుడు తీసుకున్న నిర్ణయం ఏ స్థాయిలో అబాసు పాలైందంటే ఇది ఆర్థిక వ్యవస్థ మీద ఆయనకున్న అవగాహన లోపానికి నిదర్శనమని అప్పట్లో చాలా మంది విమర్శించారు. మరికొందరు ఇది రాజకీయంగా ఎదిగేందుకు తీసుకున్న నిర్ణయమని చెప్పుకొచ్చారు. ఎవరన్ని విమర్శలు చేసినా మోడీ అండ్కో మాత్రం డిమానిటైజేషన్తో అద్భుతాలు జరుగుతాయన్నారు. దేశంలో సంపన్నుల ఇళ్లలో ఉన్న బ్లాక్ మనీ మొత్తం నిర్వీర్యమైపోతుందన్నారు. మన ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని బాకాలూదారు. జీడీపీ వృద్ధి చెందుతుందని, రూపాయి విలువ బలపడుతుందని బాజాలు కొట్టారు. కానీ ఇప్పుడు వాస్తవాలు చూస్తుంటే అదెంత తప్పిదమో ఇట్టే అర్థమైపోతోంది. తాజాగా ఆర్బీఐ వెల్లడించిన లెక్కలు వింటే పెద్ద నోట్ల రద్దు ఎంత పెద్ద అటర్ ఫ్లాప్ ప్రయోగమో అర్థమవుతుంది. మోడీ ఒక్కసారిగా దేశ ఆర్థిక వ్యవస్థలో 86% భాగంగా ఉన్న 500, 1000 నోట్లు ఒక్కసారిగా రద్దు చేసేశారు. ప్రకటన వెలువరించిన కొన్ని గంటల్లోనే వాటిని చలామణి నుంచి తీసేశారు. ఇలా చేస్తే సంపన్నుల ఇళ్లలో మగ్గుతున్న బ్లాక్ మనీ మొత్తం రద్దయిపోతుందని చెప్పుకొచ్చారు. దాదాపుగా వ్యవస్థలో ఉన్న 3 లక్షల కోట్ల రూపాయల బ్లాక్ మనీ రద్దయిపోతుందని చెప్పుకొచ్చారు. ఆ సొమ్ముతో దేశంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టవచ్చని చెప్పుకొచ్చారు. అంతేకాదు, పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో జరిగిన డిపాజిట్లలో బ్లాక్ మనీ అంతా కనిపెట్టవచ్చని గొప్పలు చెప్పుకున్నారు. అంతేకాదు, ఇలా దొరికే దొంగల్ని పట్టుకుని ఫైన్లు కట్టించవచ్చని చెప్పుకొచ్చారు. ఇన్ని కబుర్లు చెప్పారు కదా, కానీ ఇందులో ఏ ఒక్కటైనా జరిగిందా అంటే అది కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్ల విలువ 17.5 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఇందులో 46% 500 నోట్లు, 40% 1000 నోట్లు ఉన్నాయి. అంటే ఇది అప్పటి వరకు ఉన్న కరెన్సీలో దాదాపు 86%. వాటిని ఒక్కసారిగా రద్దు చేసి పారేస్తే ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థ మిగిలిన 14% డబ్బుతో ఎలా నడుస్తుంది అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, ముందు వెనక చూడకుండా నోట్లు రద్దు చేసి పారేశారు. ఆ పైన రోజుకు 4000 నగదు మార్పిడని చెప్పుకొచ్చారు. డబ్బుల కోసం జనం బ్యాంకుల ముందు క్యూలు కట్టారు. ఆఖరికి ఆ క్యూ లైన్లలోనే 100 మంది గుండె ఆగి చచ్చిపోయారు. ఏదో నేరం చేసిన వారిలా పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్నారు. చిన్నా పెద్ద ముసలి ముతక అంతా ఐడెంటిటీ కార్డుల జిరాక్సులు పట్టుకుని బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు.
కానీ ఇంత చేసినా డబ్బులు మాత్రం ఎక్కువ మందికి దొరకలేదు. డబ్బులు లేక పెళ్లిళ్లు ఆగిపోయాయి, ఆస్పత్రి ఖర్చులు ఇవ్వలేక ఆపరేషన్లు నిలిచిపోయాయి, పింఛన్లు అందక వృద్ధులంతా ఆకలి కేకలు పెట్టారు. బ్యాంకులో డబ్బులున్నా చేతిలో డబ్బుల్లేక జనం నరకం చూశారు. చిన్నా చితకా కార్మికులు, చిరు వ్యాపారులు బేరాల్లేక ఆదాయం కోల్పోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో ఉన్న 127 కోట్ల మందిలో ప్రతి ఒక్కరూ డీమానిటైజేషన్ బాధితులుగానే మిగిలారు. సరే, ఇన్ని కష్టాలు పడ్డారు కదా, పోనీ మోడీ తీసుకున్న నిర్ణయంతో ఎంతమేర బ్లాక్ మనీ బయటపడిందో అని ఒక్కసారి లెక్కేస్తే మీకు దిమ్మ తిరిగే వాస్తవం తెలుస్తుంది. డీమానిటైజేషన్ తర్వాత దేశంలో ఉన్న పెద్ద నోట్లన్నీ దాదాపుగా ఆర్బీఐకి చేరిపోయాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 98.6% పెద్ద నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయిపోయాయి. కేవలం 1.4% నోట్లు మాత్రమే బ్యాంకుల్లోకి చేరలేదు. వీటిలో 1000 రూపాయల నోట్ల విలువ 8,900 కోట్లు, 500 రూపాయల నోట్ల విలువ 7,100 కోట్లు ఉంటుందని అంచనా. మొత్తంగా చెప్పాలంటే ఇంకా ఓ 16,000 కోట్ల రూపాయలు మాత్రమే బ్యాంకుల్లోకి చేరకుండా బయటే ఉండిపోయాయి. కానీ మోడీ సర్కారు మాత్రం 3 లక్షల కోట్లకు పైగా బ్లాక్ మనీ రద్దయిపోతుందని చెప్పారు. కానీ ఇప్పుడు రద్దయిన డబ్బు కేవలం 16,000 కోట్లు. ఇంత చిన్న మొత్తాన్ని రద్దు చేయడానికి తీసుకున్న డీమానిటైజేషన్ నిర్ణయం వల్ల ఖజానా మీద పడ్డ భారమెంతో తెలుసా? 20,000 కోట్లు. ఇక డీమానిటైజేషన్తో దేశవ్యాప్తంగా వచ్చిన నష్టం కొన్ని లక్షల కోట్లలో ఉంది. పావలా కోడిపిల్లకి జ్వరమొస్తే ముప్పావలా పందిపిల్లతో దిష్టి తీసినట్టయింది డీమానిటైజేషన్ నిర్ణయం. మొత్తంగా దాంతో జరిగిన మేలు కన్నా జరిగిన నష్టమే ఎక్కువ. డీమానిటైజేషన్ తర్వాత ఆర్థిక వృద్ధి పెరుగుతుంది అన్నది కూడా అబద్ధమని తేలిపోయింది. 2016 నవంబర్కి ముందు 7.9% ఉన్న వృద్ధి రేటు ఏడాది తిరగకుండానే 5.7% పడిపోయింది. ఇంకా ముందు ముందు మరింత పతనమైపోయే ప్రమాదం ఉంది అన్నది ఆర్థికవేత్తల హెచ్చరిక. ఇక బలపడుతుందని ప్రగల్భాలు పలికిన రూపాయి విలువ కూడా నానాటికి దిగజారిపోతోంది. ఇక ముందు ముందు కూడా మరింత బలహీనపడే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చెప్పాలంటే డీమానిటైజేషన్ నిర్ణయం వల్ల కేంద్రం చెప్పిన లాభం కంటే జరిగిన నష్టమే ఎక్కువ. ఓవరాల్ గా చెప్పాలంటే మోడీ తీసుకున్న డీమానిటైజేషన్ నిర్ణయం అట్టర్ ఫ్లాప్ ప్రయోగమనే చెప్పుకోవాలి. బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అన్నది తేలిపోయింది. దీన్నో పెద్ద ఆర్థిక సంస్కరణగా చెప్పుకొచ్చిన మోడీ జనం దగ్గర దాచిన అసలు విషయం ఏంటి? డిమానిటైజేషన్ ఒక ఆర్థిక ప్రయోగమా లేక రాజకీయ ప్రయోగమా? తన రాజకీయ ప్రయోజనాల కోసమే మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారా? అసలు ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాల్సిన ప్రాథమిక విషయాలు కూడా పక్కన పెట్టేసి తన పంతం నెరవేర్చుకున్నారా? డిమానిటైజేషన్ వెనుక అసలు కథ ఏంటి? కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు అసలు డీమానిటైజేషన్ నిర్ణయంతో జరిగిన మేలు రవ్వంత కూడా లేకపోగా నష్టమే ఎక్కువగా జరిగింది. చెప్పాలంటే గత 9 నెలలుగా దేశవ్యాప్తంగా ఎకానమీ పూర్తిగా స్లోడౌన్ అయిపోయింది. పెద్ద నోట్ల రద్దుతో ఎఫెక్ట్ పడని వ్యాపార రంగమే లేదు. ఆ నష్టం భరించని సామాన్యుడే లేడు. అన్ని రంగాలు, అన్ని వర్గాలు, అన్ని స్థాయిల ప్రజల్ని పెద్ద నోట్ల రద్దు ఇబ్బందులకు గురిచేసింది, చేస్తోంది. పరిస్థితులు చూస్తుంటే ఇకపైనా చేసేలా ఉంది. 9 నెలలు గడిచిపోయి ఏటీఎంలో డబ్బులు రోజూ ఉన్నంత మాత్రాన డీమానిటైజేషన్ ప్రభావం తగ్గిపోయిందననుకుంటే పొరపాటే. డీమానిటైజేషన్తో దీర్ఘకాలిక ప్రయోజనాల సంగతేంటో తెలీదు కానీ దానికి తగ్గట్టుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవటం, కొత్త నోట్లను మార్కెట్లోకి విరివిగా విడుదల చేయకపోవటం, ఎలక్ట్రానిక్ మనీ గురించి అవగాహన కల్పించకపోవటంతో పెద్ద నోట్ల రద్దుతో ప్రయోజనాల మాట పక్కన పెడితే ఇప్పటికి 9 నెలలైనా వాటి దుష్ఫలితాలు దేశాన్ని వెన్నాడుతూనే ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన మొదటి 60 రోజుల్లో ఆర్బీఐ అక్షరాలా 75 సార్లు తన నిబంధనలు తానే మార్చుకుందంటే ఈ రద్దు వెనుక కేంద్ర పాలకుల సంసిద్ధత ఎంత ఉందో అర్థమవుతోంది. ఇలా ముందు వెనక ఆలోచించకుండా నోట్లు రద్దు చేసి పారేసి మీ చావు మీరు చావండని చెప్పుకొచ్చినట్టయింది.
పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్ మనీ అంతమైపోతుందన్నమాట పచ్చి అబద్ధమని తేలిపోయింది. దేశంలో ఉన్న పాత నోట్లు కొత్త నోట్లుగా మారాయే తప్ప బ్లాక్ మనీ రద్దు కాలేదు. ఇంకా చెప్పాలంటే ఈ డిమానిటైజేషన్ వెలువడగానే దేశంలో నిరుపేదలంతా సంబరపడ్డారు. సంపన్నులంతా కన్నీళ్లు పెట్టుకుంటారనుకున్నారు. కానీ ఈ పరిస్థితి 3 రోజుల్లోనే తారుమారైపోయింది. ఆ తర్వాత నోట్ల కోసం బ్యాంకుల క్యూలైన్లలో సామాన్యులే నరకయాతన అనుభవించారు తప్ప ఒక్క సంపన్నుడు కూడా క్యూలైన్లలో నిలబడలేదు. ఎందుకంటే బ్యాంకులు గుట్టల కొద్దీ నోట్ల కట్టలను కమిషన్ల బేరానికి సంపన్నుల ఇళ్లకు తరలించాయి. నవంబర్ నెల తిరక్కుండానే ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో ఒక నాయకుడి ఇంట్లో కోట్ల కొద్దీ కొత్త నోట్లు దొరికాయి. దర్యాప్తు చేస్తే ఆర్బీఐ నుంచి బ్యాంకుకు రావాల్సిన నోట్లు నేరుగా అయ్యగారింటికి వచ్చాయని తేలింది. ఇలా బ్యాంకులు, పోస్టాఫీసులు కమిషన్లకు కక్కుర్తిపడి లక్షల కోట్ల రూపాయల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేశారు. కానీ దీన్ని మోడీ సారు రవ్వంత కూడా ఊహించలేకపోయారు. విషయం తెలిసినా అడ్డుకోలేకపోయారు. బ్లాక్ మనీయే కాదు, ఆపై చెప్పిన ప్రయోజనాల్లో ఏ ఒక్కటీ కూడా నెరవేరలేదు. పెద్ద నోట్ల రద్దు ప్రకటించగానే రూపాయి విలువ 68 రూపాయలకు పడిపోయింది. ప్రస్తుతానికి అది 64 రూపాయల వద్ద కాస్త స్థిరంగా తచ్చాడుతున్నా ముందు ముందు ఆల్ టైం రికార్డులు బద్దలు కొట్టేలా 70 రూపాయలకు పడిపోయే ప్రమాదం లేకపోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రూపాయి విలువ పడిపోతే ఎగుమతులు మందగించటమే కాదు, దిగుమతులు కూడా భారమవుతాయి. ముఖ్యంగా చమురు నిల్వలు, బంగారం దిగుమతులు మరింత భారమయ్యే ప్రమాదముంది. ఇప్పటికే రోజుకో పెట్రోల్ రేటుంది. ఇక రూపాయి మరింత పడిపోతే ఇక రోజూ పెట్రోల్ రేటు పెరుగుతూనే ఉంటుంది. ఇదొక్కటే కాదు, దేశ స్థూల జాతీయోత్పత్తి కూడా 5.7% పడిపోయింది. ఇది చాలా పెద్ద ప్రమాదం. సరిగ్గా 10 నెలల కిందట మన జీడీపీ 7.4% ఉండేది. ఒకవేళ డిమానిటైజేషన్ నిర్ణయం తీసుకోకపోతే అది కాస్త 8 దాటేదన్న అంచనాలు ఉన్నాయి. నిజానికి అప్పటికి అమెరికా సహా ఏ అగ్రరాజ్య జీడీపీ కూడా ఇంత లేదు. పైగా చైనా జీడీపీ కూడా క్రమంగా తగ్గుతూ వస్తున్న టైం అది. అలాంటి టైంలో మోడీ తీసుకున్న డిమానిటైజేషన్ నిర్ణయం పరుగులు పెట్టాల్సిన మన ఆర్థిక వ్యవస్థ కాళ్లను అడ్డంగా నరికేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో దేశీయంగా పరిశ్రమలన్నీ ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా చిన్న పరిశ్రమలు పెద్ద సంఖ్యలో మూతపడ్డాయి. సర్వీసుల రంగం కుంటుపడింది. నాడు ప్రధాని నిర్ణయాన్ని ఆర్థికవేత్తలంతా తప్పుబట్టారు. పెద్ద నోట్ల రద్దు సబబే కాని దాన్ని అమలు చేసే విధానం ఇది కాదని చెప్పుకొచ్చారు. మమతా బెనర్జీ, కేజ్రీవాల్ వంటి సీఎంలు మోడీ నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యతిరేకించారు. దక్షిణ భారతదేశంలో కూడా ఓ 2 రాష్ట్రాల సీఎంలు డిమానిటైజేషన్ నిర్ణయం మీద పెదవి విరిచారు. ఇది తమ విధానాలకు వ్యతిరేకమని, దీనివల్ల ఇబ్బందులు తప్పవని చెప్పుకొచ్చారు. కానీ మోడీతో ఇష్యూ ఎందుకని ఈ విషయాన్ని వాళ్లు బయటపెట్టలేదు. ఇదొక్కటే కాదు, ఆపై మోడీ తీసుకున్న జీఎస్టీ నిర్ణయం వల్ల తమ రాష్ట్రాలకు ఆర్థిక ఇబ్బందని తెలిసినా దాన్ని కూడా వ్యతిరేకించకుండానే ఉన్నారు. కానీ ఇప్పుడు జీఎస్టీ వల్ల ఏటా నష్టం వస్తోందని ప్రత్యక్షంగా తెలుస్తోంది. కానీ డిమానిటైజేషన్ నిర్ణయం వల్ల ఎంత నష్టపోయారన్నది ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నిజానికి మోడీ దీన్నో పెద్ద ఆర్థిక సంస్కరణగా చెప్పుకొచ్చారు. కానీ వాస్తవంగా చూస్తే ఇదేం ఆర్థిక సంస్కరణ కానే కాదు. ఇంకా చెప్పాలంటే ఆర్థిక ప్రయోగం కూడా కాదు. ఇంకా చెప్పాలంటే ఇది కేవలం రాజకీయ ప్రయోగం మాత్రమే. ఒక్కసారిగా దేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్న పెద్ద నోట్లన్నీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న మోడీ భారతదేశంలో ఏమైనా చేయగలడని దేశ ప్రజలకు ఓ మెసేజ్ ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే మోడీ మోనార్కిజాన్ని ఈ నిర్ణయంతో భారతీయులకు చాటి చెప్పాడు. ఎందుకంటే అప్పటికే యూపీ ఎన్నికలు ముందున్నాయి. 2014 తర్వాత చూస్తే మోడీకి అన్ని అపజయాలే ఎదురవుతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మోడీ డిమానిటైజేషన్ నిర్ణయాన్ని తీసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. అందుకే యూపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించాడు. ఆ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత బలవంతంగా మరో 2 రాష్ట్రాలలో అధికారంలోకొచ్చారు. ఇదొక్కటే కాదు, 56 అంగుళాల ఛాతి ఉన్న ప్రధానిగా తనను తాను అంతర్జాతీయ సమాజానికి పరిచయం చేసుకున్న మోడీ ఆ ఛాతి ఎలాంటి ధైర్యమైన నిర్ణయాలైనా తీసుకోగలదని నిరూపించటానికి అంతర్జాతీయంగా పవర్ఫుల్ పొలిటీషియన్స్ లో ఒకడిగా తానూ ఉండాలన్న ఆకాంక్షతో ఈ నిర్ణయం తీసుకున్నాడు తప్ప దీని వెనుక ఆర్థిక లాభాలు ఉన్నాయని, ఉంటాయని మోడీ అనుకో చెప్పింది మాత్రం ఒట్టిమాటే. డిమానిటైజేషన్ నిర్ణయమన్నది పూర్తిగా మోడీ చేసిన దుస్సాహసమే. మోడీ తన నిర్ణయాన్ని ప్రకటించిన రోజు నుంచి ఎన్టీవీ కూడా ఇదే విషయాన్ని చెప్పుకుంటూ వస్తోంది. డిమానిటైజేషన్ వల్ల దీర్ఘకాలంలో లాభాలు ఉండొచ్చన్నది, బ్లాక్ మనీ అంతమైపోతుంది అన్నది, ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నది పచ్చి అబద్ధమని తేలిపోయింది.
స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. డిమానిటైజేషన్ నిర్ణయం పెద్ద తప్పిదమని ఆర్బీఐ అంకెలు తేటతెల్లం చేస్తున్నాయి. కానీ ఇదే విషయాన్ని మోడీ నిర్ణయం ప్రకటించిన మర్నాటి నుంచే మీడియా కూడా చెప్పుకొచ్చింది. దేశ అభివృద్ధికి ఇది ఎంత విఘాతమో విశ్లేషణలు ప్రసారం చేసినా ఎవరూ పట్టించుకోలేదు. మోడీ డిమానిటైజేషన్ నిర్ణయం వెనుక దాగిన అసలు రహస్యాలేంటి? బ్లాక్ మనీ అంతానికే నోట్ల రద్దు అని చెప్పుకొచ్చారు. కానీ బ్లాక్ మనీ అంటే ఏంటో సరిగ్గా నిర్వచించుకోకుండానే మోడీ నిర్ణయం తీసుకున్నారన్నది అసలు విమర్శ. వ్యవస్థలో ఉన్న లోపాల్ని అర్థం చేసుకోకుండానే ముందడుగు వేయడంతో మొదటికే మోసమొచ్చింది. అప్పటి వరకు బ్లాక్ మనీని బయటపెట్టడానికి ప్రయోగించిన వాలంటరీ డిస్క్లోజర్ స్కీములను మరో 4-5 సార్లు ప్రవేశపెట్టి ఉన్నా కనీసం పెద్ద మొత్తంలో డబ్బైనా ప్రభుత్వానికి వచ్చేది. కానీ ఇలా ముందు వెనక ఆలోచించకుండా నిర్ణయం తీసుకుని పెద్ద తప్పిదం చేశారు. డిమానిటైజేషన్ అన్నది మోడీ చేసిన తప్పని ఆర్బీఐ వెల్లడించిన అంకెలే కాదు, ఆపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే నిజమని చెప్పుకొస్తున్నాయి. ప్రజలు పెద్ద నోట్ల రద్దు ఉద్దేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదని, రద్దయిన నోట్లన్నీ వెనక్కి రావడంతో తమ ఉద్దేశం జనం దగ్గర నుంచి డబ్బులు లాక్కోవటం కాదన్నారు. భారత్ ప్రధానంగా నగదు ఆధార ఆర్థిక వ్యవస్థని, దాన్ని మార్చడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. అంటే ఇండియాను క్యాష్లెస్ ఎకానమీగా మార్చేయటానికే కానీ బ్లాక్ మనీ వెలికితీత కాదన్నది అర్థమైపోయింది. నిజానికి ప్రపంచంలో లెస్ క్యాష్ ఎకానమీలు ఉన్నాయి కానీ క్యాష్లెస్ ఎకానమీలు లేవు. 100% అక్షరాస్యత ఉన్న యూరప్ దేశాల్లో కూడా క్యాష్లెస్ ఎకానమీలు లేవు. మరి 100కి 30 మంది నిరక్షరాస్యులు ఉన్న మన దేశంలో ఇదెలా వర్కౌట్ అవుతుందన్నది పెద్ద ప్రశ్న. రద్దు చేసిన పెద్ద నోట్లలో 1% మాత్రమే వెనక్కి రాలేదని, మిగిలిన 99% ఆర్బీఐ దగ్గరకు వచ్చేసిందన్న ప్రకటనపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. నోట్ల రద్దుతో 16,000 కోట్లు సర్కారుకి వస్తే దానికోసం కేంద్రం 21,000 కోట్లు నష్టపోయిందన్నారు. నోట్ల రద్దు సలహా ఇచ్చిన ఆర్థికవేత్తలకు నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం ట్విట్టర్లో ధ్వజమెత్తారు. అంతేకాదు, నోట్ల రద్దుతో అవినీతి పరులు కోట్లకు కోట్లు ఆర్జించారని, సామాన్యులు మాత్రం క్యూలైన్లలో ప్రాణాలు వదిలారని విమర్శించారు. డిమానిటైజేషన్ నిర్ణయం ఆర్బీఐ ప్రతిష్టను దిగజార్చడంతో పాటు అంతర్జాతీయంగా భారత్ మీద ఉన్న విశ్వసనీయతను దెబ్బతీసిందని, దీనికి మోడీ జాతికి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సీనియర్లు డిమాండ్ చేశారు. డిమానిటైజేషన్ జాతి వ్యతిరేక చర్యని సిపిఎం విమర్శిస్తే, డిమానిటైజేషన్ వెనుక పెద్ద కుంభకోణం ఉన్నట్టుగా అనుమానాలు వస్తున్నాయని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. ఆర్బీఐ లెక్కలు చూసి జాతీయ నేతలు విమర్శలు చేస్తున్నారు కానీ డిమానిటైజేషన్ పెద్ద తప్పుడు నిర్ణయమని అంతర్జాతీయ పత్రికలు ఎప్పుడో పెద్ద పెద్ద కథనాలు రాసుకొచ్చాయి. డిమానిటైజేషన్ మోడీ తీసుకున్న అనైతిక చర్య అంటూ ఫోర్బ్స్ ఎడిటర్ స్టీవ్ ఫోర్బ్స్ తీవ్రమైన పదజాలంతో రాసుకొస్తే, మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం F1 రేస్లో ఎడ్లబండితో బరిలోకి దిగినట్టుందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. ఇక ఆపై ఏషియన్ పసిఫిక్ రీసెర్చ్.com మరో అడుగు ముందుకేసి దీని వెనుక ఓ భారీ కుట్ర ఉందని కొన్ని ఆధారాలు బయటపెట్టింది. తన ఆయుధ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు ప్రచ్ఛన్న యుద్ధాన్ని ఇన్నాళ్లు పావుగా వాడుకున్న అగ్రరాజ్యం ఇప్పుడు అంతర్జాతీయ ఆర్థిక రంగాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు ప్రపంచాన్నే క్యాష్లెస్ దిశగా అడుగులు వేయిస్తోందని, అందులో వేసిన మొదటి అడుగే మన దేశంలో డిమానిటైజేషన్ అని విమర్శిస్తూ పెద్ద కథనాన్నే రాసుకొచ్చింది. పెద్ద నోట్ల రద్దు హఠాత్తుగా తీసుకున్నది కాదని, దీనికి 2 ఏళ్ల కిందటే బీజాలు పడ్డాయని, దీనికి అమెరికా సూత్రధారైతే అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ పాత్రధారని, అందుకే ఆయన మీద ఎన్ని విమర్శలు వచ్చినా మోడీ అతన్ని ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి తప్పించలేదని విమర్శించింది. ఈ డిమానిటైజేషన్ వెనుక అసలు ఉద్దేశం డిజిటలైజేషన్ అని తేల్చి చెప్పింది. ఇండియా డిజిటల్ అవటం వల్ల అమెరికన్ ఎక్స్ప్రెస్, వీసా, మాస్టర్ కార్డ్ వంటి కంపెనీలకు, అక్కడి బ్యాంకులకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని ఆధారాలు చూపించింది. మొత్తంగా మోడీ కాకులను కొట్టి గద్దలకు పెట్టారని చెప్పుకొచ్చింది. ఇలా ఇంటర్నేషనల్ మీడియానే కాదు, మోడీ నిర్ణయం తీసుకున్న మర్నాటి నుంచే ఇండియన్ మీడియా, ఎన్టీవీ వంటి రీజనల్ మీడియా ఛానల్స్ కూడా ఆ నిర్ణయం ఎంత పెద్ద తప్పిదమో వరుసపెట్టి విశ్లేషణాత్మక కథనాలు రాసుకొచ్చారు. కానీ వాటన్నింటినీ పాలకులు కొట్టిపడేశారు. మరిప్పుడు ఆర్బీఐయే స్వయంగా డిమానిటైజేషన్ అట్టర్ ఫ్లాప్ ప్రయోగమని చెప్పుకొచ్చింది. మరి దీనికి మోడీ ఏం సమాధానం చెప్తారో వేచి చూడాలి. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.